तेलंगाना में कालेश्वरम लिफ्ट इरिगेशन प्रोजेक्ट पर सियासी जंग मजीद शिद्दत अख्तियार कर गई है। वज़ीर आला रेवंत रेड्डी ने बीआरएस क़यादत साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव, केटीआर और हरीश राव पर शदीद हमला करते हुए इन्हें माशी दहशतगर्द करार दिया। प्रजा भवन में पावर पॉइंट प्रेजेंटेशन के दौरान रेवंत रेड्डी ने इल्जाम लगाया कि तकरीबन 1.5 लाख करोड़ रुपए की लागत से तामीर किया गया कालेश्वरम मंसूबा टेक्निकी और माली एतबार से एक बड़ी नाकामी साबित हुआ, जबकि मेडीगड्डा, अनारम और सुंदेला बैरजों की तामीर में संगीन बेज़ाब्तियाँ की गई हैं। उन्होंने तंज़िया अंदाज में कहा कि 3 साल में बनाया गया कालेश्वरम आज कालेश्वरम बन चुका है। वज़ीर आला ने दावा किया कि बीआरएस हुकूमत ने रियासत के माली वसाइल को लूटने के साथ साथ तेलंगाना की माशी बुनियादों को भी नुकसान पहुँचाया। केसीआर को चैलेंज देते हुए कहा गया कि अगर वो तैयार हों तो कालेश्वरम मंसूबे पर असम्बली का खुसूसी इजलास बुलाकर खुलेआम बहस करनी चाहिए ताकि रियासत की आवाम के सामने तमाम हक़ाइक़ रखे जा सकें। కాళేశ్వరం కాస్త కూలిపోయి కూలేశ్వరం అయి కూర్చున్నది. మీకు అందిస్తే చేసిన నిర్వాకం అనేది దీన్ని విధ్వంసం అంటారు. ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఆర్థిక ఉగ్రవాది. ఉగ్రవాదం రకరకాలుగా ఉంటుంది, కానీ ఆర్థిక ఉగ్రవాద కుటుంబం కేసీఆర్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు. తెలంగాణ యొక్క ఆర్థిక మూలాలను దోపిడీ చేయడమే కాకుండా విధ్వంసం చేసిండ్రు. దీనికి ప్రజా కోర్టులో మొదటి విడతగా ఒక తీర్పు ఇచ్చిండ్రు, రెండో విడతగా గుండుసున్న చేసిండ్రు, మూడో విడతగా ఇంకా చేయాల్సింది ముందుంది. సో ఈ మొత్తం అప్పుడే పుస్తకాలు చదివిన మేధావి 9.5 ఏళ్ళు కష్టపడి ఆపితే 3 ఏళ్ళలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయి కుప్పగూలింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకొక వారం రోజులు నాకు కీరా నా తడాక చూపిస్తా అంటుడు. పోని ఆయన వచ్చి అడిగిండా? ఆయన రాడు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ తోలుతున్నాడు. ఇక మీరు అడిగిరా పూర్ణస్తుతం ఏమంటాడు అని. మనం ఇంట్లో వాళ్ళనో వీళ్ళనో పిలుచుకరాపండి, ఇట్లా పిల్లలు పంపిస్తుంది చూడు, పోయి పతాలు ఆడుకునే వాళ్ళు ఊరలారే వాడు ఉండడం జామేరు అని పిల్లల్ని తోలుతారు చూడు. కేసీఆర్ ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని తోలి ఏది పడితే అది మాట్లాడి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. ఇందులో పోని